ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవీంద్ర. సార్ మీరు కొన్ని పిఎస్సీలు విజిట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? నిన్నంతా కూడా అసలు వీళ్ళు ఎప్పుడు వీళ్ళు గోడ వినిపించుకుంటారు మన దగ్గర. ఏంటి అసలు నిజమా కాదా, ఏం జరుగుతుంది తెలుసుకోవాలని నేను వెళ్ళడం జరిగింది టీం తీసుకొని. నేను ఒక సామాన్యులాగా వెళ్ళి కొన్ని విజిట్ చేశాను, ఎవరికి కూడా చెప్పకుండా. కొన్ని బయట నుంచే కొన్ని షూట్ చేసుకోవచ్చు. సార్ మీరు పరిశీలించినటువంటి ఆ ఇమేజెస్ కూడా మనం స్క్రీన్ మీద ప్లే చేయడం జరుగుతుంది. అవును, ఇప్పుడు వీరవల్లి అని అక్కడికి వెళ్ళాను, బాపులపాడు వెళ్ళాను. ఓకే సార్. ఇప్పుడు మీరు చూస్తుందేమో ఇది వీరవల్లి, మీరు స్క్రీన్ మీద వస్తుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే పగలంతా కూడా బాగానే ఉంటుంది, డాక్టర్లు 4 వరకు ఉంటున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ కాంట్రాక్ట్ నర్సుల పరిస్థితి. భయంగా బతుకుతున్నారు వీళ్ళు. ఓకే సార్. వీళ్ళు 4 to 8 వరకు ఒక కాంట్రాక్ట్ నర్సు ఉంటున్నారు. 8కి నైట్ డ్యూటీకి ఒక నర్సు వస్తుంది. ఓకే. అక్కడి చీకటి పడే సమయంలో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అక్కడ కనబడుతున్నాయి కదా, అది గుంటూరు వెళ్ళా నేను. అక్కడ మూల మీద తాగుబోతులు కూర్చుని మేము వెళ్ళినప్పుడు దాదాపు 10-15 మంది తాగుతున్నారు చీకట్లో. ఓకే సార్. ఆ ప్రాంతంలో మేము లోపల కూడా వెళ్ళాం. మరి ఎవరున్నారో, ఎందుకంటే డాక్టర్ ఎవరున్నారో మళ్ళీ తెలియకుండా మేము చూసుకుని వాళ్ళని పోలీసు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అక్కడికి కంప్లైంట్ చేసి వచ్చాం. ఇది ఇప్పుడు మీకు కనబడే విజువల్స్ అనమాట. అది ఉంటుంది, అది నిర్మానుష్యంగా ఉంది. ఆ చివర డెడ్ ఎండ్ అది. ఆ ఊర్లో మందు కొట్టి బ్యాచ్ అంత వచ్చి ఆ చివర 10-15 మంది కుర్రోళ్ళు మందు కొనుక్కొచ్చి అక్కడ తాగుతున్నారు. ఈ లోపలేమో నర్సు అమ్మాయి. ఓకే సార్. వీళ్ళ రక్షణ ఏంటి అసలు, పరిస్థితి ఏంటి? నిత్యం అదే పరిస్థితి అండి. అక్కడ ఎంక్వైరీ చేసాం మనం. తర్వాత వాళ్ళు మరి లోపల నర్సు ఒకటే ఉంటుంది, వాచ్మెన్ ఉంటాడు. ఎవరో పాపం పెద్ద ఆయన ఉంటాడు ఆ ఊర్లో. కొంచెం వాచ్మెన్ అంటే ఊర్లో ఎవరో వస్తారు కదా, వాళ్ళు ఇచ్చే జీతానికి, అరకొర జీతానికి. ఈయన ఏమి చూడండి, ఆ బిల్డింగ్ ఎట్ట కనబడుతుంది, ఆవిడ గోడ దగ్గర వచ్చేసి 4 వరకు వీళ్ళు ఏం చేస్తారు? పెద్దది బిల్డింగ్ మాత్రం పెద్దది కట్టారు. తర్వాత ఆ బిల్డింగ్ ఎంత దారుణంగా ఉందంటే ఇంకో 2-3 సంవత్సరాలు పడిపోయిద్దాం, చూడడానికి కొత్తది అది. ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం మహానుభావుడు అతి దారుణంగా కట్టాడు. అది సిమెంట్ లేదు, దాంట్లో ఎంత ఇసుక ఉంది, పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది బిల్డింగ్. మరి అంత దారుణంగా బిల్డింగ్ లో ఎప్పుడు పడిపోయేదో తెలియదు, ఎవడొస్తాడో తెలియదు. మరి రాత్రిపూట బిక్కుమంటా ఉంటుంది. ఫస్ట్ నేను గమనించిన అంశం లేడీస్ కి. నేనేమంటానంటే ఎవరో లేడీ డాక్టర్ గారు లేకపోతే అది అనుభవించారంటే ప్రత్యక్షంగా మనం చూసి వచ్చాం కాబట్టి చెబుతున్నాం. ఒక మహిళని మా డాక్టర్ గారి భార్యనో లేకపోతే డాక్టర్ గారినో ఆ రోజు రాత్రిపూట అక్కడ ఉన్నామ్మా అండి తెలుసు వాళ్ళకి. తర్వాత నైట్ ఎవడన్నా ఈ తాగిన వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఎవరు వస్తే 10-15 మంది వాళ్ళతో బ్యాచ్ వస్తారు కదా. ఈ ఒక్క అమ్మాయి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తుంది? ఆ ఊళ్ళో డాక్టర్ లేడు, ఊళ్ళో నివాసం ఉన్నట్ల, ఎక్కడో ఉంటాడు, విజయవాడలో ఉంటాడు. మరి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? నర్సు డ్యూటీ ఏంటి, డాక్టర్ డ్యూటీ ఏంటి అసలు? కాబట్టి ఇక్కడ జరుగుతున్నంత లోపభూయిష్టంగా ఉంది. ముఖ్యంగా ఇది నర్సుల కంటే నేను అనుకున్నాను, ముఖ్యంగా ప్రజలకు చాలా దారుణం వాళ్ళ ఇబ్బందులు. ఓ పాము గరిచినోడు వస్తాడు, వాళ్ళని ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో చాలా ఉంటుంది. దానికి సంబంధించిన మిక్స్ చేయాలంట, మందులన్నీ కనుక్కుందాని. ఆ ఒక్క నర్సు ఆయన పట్టుకుంటుందా, మెడిసిన్లే చూస్తుందా? ఈ లోపు లబోదీపం ఏడుస్తుంటారు వచ్చిన బ్యాచ్. ఈలోపు ఎవడో తాగొచ్చి పెద్ద పెద్ద నర్సు డాక్టర్ లేడని టోటల్ కష్టాలన్నీ పాప కాంట్రాక్ట్ నర్సులే. అలాగే వీరవల్లి కేంద్రానికి వెళ్ళాను. డాక్టర్ గారు మొత్తం కరెక్ట్ టయానికి కరెక్ట్ గా 4 వరకు ఉండి 4 గంటల 1 నిమిషానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ అన్ని లోపలంతా చూస్తే పాప అన్ని చెప్పారు వాళ్ళు. అక్కడ డే టైం కాబట్టి ఏ నమ్మకం వాళ్ళు ఉన్నారు, నైట్ స్టాఫ్ అసలు వస్తారండి. అక్కడ అడిగా ఏమేమి వాచ్మెన్ ఉన్నాడా అంటే లేడండి, వాచ్మెన్ చనిపోయాడు ఈ మధ్య. వాచ్మెనే లేడు అక్కడ ఇప్పుడు. ఒక స్టాఫ్ నర్సు ఏం చేస్తా అమ్మాయి అక్కడ? అది హైవే పక్కన, రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు కాళ్ళు పోయిన చేతులు యాక్సిడెంట్ 3-4 యాక్సిడెంట్ ఇది ఒక్క స్టాఫ్ నర్సు ఏం చేస్తుంది? తోడు ఎవరూ లేరు. మరి ఏంటి ఈ పరిస్థితులు? వీళ్ళు మనం చెప్పింది ఇంకా తక్కువ అనుకుంటున్నాను పాపం. ఏంటంటే వీళ్ళు చెప్పలేక వాళ్ళ బాధలు లబోదీపం మొత్తుకుంటారు కానీ
అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాను నేను. ఓకే సార్. అట్లా బాపులపాడు వెళ్ళా, అన్ని పరిశీలించి వచ్చాం. ఎవరు 90% డాక్టర్లు అక్కడ ఉండట్లేదు. వాళ్ళకి మాత్రం మేము కూడా ఇచ్చేవాళ్ళు లేరు. నిన్న చూసాం మనం ఎక్కడో మా అమ్మాయి 10 నిమిషాలంట ఊర్లోకి వెళ్ళి ఇంట్లో అట్లా వెళ్ళొచ్చే లోపల కక్ష కట్టి ఆమె మెమో ఇచ్చి అట్లా సగ్గురు అనే విలేజ్ నూజివీడు కాన్స్టిట్యూన్స్ లో ఉంది. అక్కడ కూడా అదే పరిస్థితి. సో వీళ్ళకి మీద కక్ష కట్టారు వీళ్ళు. ఇప్పుడు గ్రామస్తుల్ని చాలా మంది ఎంక్వైరీ చేసాం. సార్ నర్సులు దేవతలు సార్ ఎప్పుడు వచ్చినా పాపం ఇంజక్షన్ చేస్తారు గారిని వాళ్ళు ఎంక్వైరీ చేసాం. వీళ్ళ వల్లనే హాస్పిటల్ నడుస్తుంది కానీ డాక్టర్ల వల్ల పాపం వాళ్ళు 9 to 4 వస్తా వెళ్ళిపోతారు. ఎవరు పేషెంట్ వచ్చినా వీళ్ళే కట్టలు కట్టడం కానీ అన్ని కూడా. అసలు ఆ బిల్డింగ్ ఏ రకంగా ఉంది? ఇదే ఓల్డ్ బిల్డింగ్, మీరు ఇప్పుడు చూసేది వేరే వాళ్ళది. ఈ కొత్తగా పాపం జగన్ గవర్నమెంట్ లో మంచి ఉద్దేశంతో కట్టిన పిహెచ్సిలు ఆ కట్టిన వాళ్ళు ఎంత దరిద్రంగా కట్టారంటే వాడు డబ్బుల కోసం కక్కుర్తిపడి మొత్తం పెచ్చి ఊడిపోతున్నాయి. ఆ రూమ్ అయితే కొన్ని అసలు అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, పెచ్చి ఊడిపోయి మొత్తం ఎప్పుడు పడిపోతాయి. వాటర్ రావు లోపల. అన్ని పరిశీలించాం. ఉన్నాయి 3 బెడ్ లేడీస్ కి 3 బెడ్ జెంట్స్ కి ఉన్నాయి. ఎవరు ఉన్నాడు అక్కడ భయపడిపోతారు. మరి ఒకే ఒక అమ్మాయి రాత్రి అంతా అక్కడ పనుకోవాలా. అక్కడ భయంకర ఊరు బయట ఉంటాయి జనంలో సహజంగా మెయింటెనెన్స్ ఉండదు కదా. ఇది పరిస్థితి. సో నేను నిన్న పరిశీలించిన దాంట్లో అన్ని కూడా మెయిన్ స్టాఫ్ నర్సు దారుణమైన కష్టాలు ఉన్నాయి. వాళ్ళకి భద్రత లేదు. అసలు రాత్రి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ నియమించాలి అక్కడ. దొంగలాడు తెలియదు. లోపల పరికరాలు ఉంటాయి, ఆపరేషన్ చేయడం ఉన్నాయి కొన్ని చోట్ల, ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఉంటాయి. వాడు దొంగ రావచ్చు, లేదు ఆడపిల్లలు ఏమైనా చేయాలని ఉద్దేశం ఒక నర్సు ఉంటుందా అని తెలుసుకొని మరి వస్తే ఏం చేస్తాం? ఏమైనా ఇబ్బంది జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చి స్త్రీలకు రక్షణ లేదని ప్రతిపక్షాలు అంటాయి. వీడు వచ్చి ఎక్స్రే చేస్తున్నాం దీని మీద విచారణ అంటాడు. అది జరగకముందే ప్రతి దగ్గర నైట్ సెక్యూరిటీ వాచ్మెన్ గెట్టు పెడితే ఎలా ఉంటుంది? యూనిఫామ్ వేసుకుని అక్కడ పెట్టాలి కదా. మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఏమో డజన్ల సంఖ్యలో సెక్యూరిటీ గార్డ్లా. ప్రజలు సేవ చేసే పాపం ఆడపిల్లకేమో ఒక్కటి దిక్కు ముక్కు లేకుండా. ఒక అమ్మాయి నేను అనుకున్న ఇక్కడ వెళ్ళినప్పుడు నైట్ డ్యూటీలో వాళ్ళ భర్తను తీసుకొచ్చుకున్నారు రాత్రిపూట. అక్కడ భర్త అక్కడ టీచర్ అంట, పగలపూట జాబ్ చేయాలి, రాత్రిపూట ఈ అమ్మాయి సెక్యూరిటీకి వచ్చి పడుకుంటున్నాడు. ఏంటి దారుణం? సో కాబట్టి తక్షణమే వీళ్ళు పాపం మన దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చారు ఇంతమంది ఆవేదనతో, ఇన్ని వేల మంది ఎందుకు వచ్చారన్నది నేను చూద్దాం అనిపించి వెళ్ళానమాట. సో దీని మీద మరి మన పాత్ర కూడా మనం గట్టిగా నిర్వహిద్దాం. ముఖ్యంగా డిఎంహెచ్ఓ చెప్పేది ఏంటంటే, నేను మీరు దయచేసి కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్టయితే నిత్యమే మీరు దొరుకుతారు. మా కెమెరాలు అక్కడే ఉంటాయని చెప్తున్నాను. వీళ్ళు చేసే అన్ని లోపభూయిష్టం, వీళ్ళు చేసే పనులే పనికి మన పనులు. ఎక్కడా ఒక రికార్డు మెయింటెనెన్స్ లేదు. వాళ్ళకి ఈజీగా దొరికేస్తారు డాక్టర్లు. ఎవరు డాక్టర్ ఉండరు కదా అసలు అక్కడ. ఫస్ట్ వదిలేండి, పిహెచ్సి సెంటర్ అదే గ్రామంలో డాక్టర్ నివసించాలి. ఎంతమంది డాక్టర్లు నివసిస్తున్నారు? మనం రేపు కొంచెం కెమెరాలు పెడదాం అక్కడ. ఏముంది ప్రతి చోట రేపు మన ప్రతి మండలానికి 5 తయారు చేస్తున్నాం. మన కెమెరాలు పెడదాం, చూద్దాం డాక్టర్ గారు ఎక్కడ ఉంటున్నారు. ఎంతమంది డాక్టర్లు సస్పెండ్ అవుతారు ఇప్పుడు. కాబట్టి మన వీళ్ళ కాంట్రాక్ట్ నర్సుల జోలికి వస్తే వాళ్ళు మెమో ఇచ్చారు కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి చూపిద్దాం ఈ వారంలో. వాళ్ళు మర్యాదగా వీళ్ళని పాపం వీళ్ళని కన్సిడర్ చేసి వీళ్ళ ఇబ్బందులు చూస్తే ఓకే. లేదంటే అసలు ప్రతి డాక్టర్ చిట్టా మనం ఇప్పుదాం. ఆయన ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ పెట్టుకున్నాడు, ఆయన ఎక్కడ ఎంత దూరంలో ఉంటున్నాడు హాస్పిటల్కి, రాత్రిపూట పేషెంట్ల పరిస్థితి ఏంటి, అన్ని మనం వెళ్ళి చేద్దాం. దగ్గర తప్పకుండా మనం ఇక్కడ తోడున్నాం. ఈ మన మీటింగ్ వచ్చిన జోలికి కానీ ఇంకా నెక్స్ట్ ఎవరి జోలికి వెళ్ళినా ఇమీడియట్ మనం ఏం చేయం, మనం మీడియాలో ఉన్న చెబుతాం అంతే. ప్రభుత్వానికి వెళ్తాం, ముఖ్యమంత్రి గారికి మన అర్జీ పెడతాం. వాళ్ళంతా టెక్నాలజీ మారిపోయింది కదా. మనం కూడా స్పెషల్ గా డైలీ 1 గంట ఇస్తున్నాం కాబట్టి వీళ్ళ సమస్యలు తెలియందరూ మనం చూపిస్తాం. ఏదేమైనా కానీ నా యొక్క నేను మొత్తం సర్వే చేసిన దాంట్లో వీడికి భద్రత అనేది లేదు. వీళ్ళ డ్యూటీస్ 12 గంటలంట. అసలు చంద్రబాబు గారు చెప్తారు, మన బయట కూడా అయింది. మీరు చంద్రబాబు గారు చెప్తారు 6 గంటలు డ్యూటీ చేయండి, రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నాడు. అది కూడా మీరు బయట వేయండి. వీళ్ళు ఇక్కడ చూస్తున్నా 12 గంటల డ్యూటీ. ఒక అమ్మాయి లీవ్ పెడితే అంతే పరిస్థితి. వాచ్మెన్ ఉండడు, వాచ్మెన్ లీవ్ పెడితే వారానికి 1 రోజు అతనికి లీవ్ ఉంటది కాబట్టి ఆ రోజు సెక్యూరిటీ లేదు.
సో వీళ్ళు చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు లెక్క. అవును సార్. కాబట్టి వీళ్ళకి రెగ్యులరేషన్ చేయాలి, తర్వాత వీళ్ళు డ్యూటీ అవర్స్ కరెక్ట్ గా వీళ్ళకి 6 hours ఇవ్వాలి. ఇంకొకటి పెట్టుకోమని ఎక్స్ట్రా స్టాఫ్ ని పెట్టుకోమని నలుగురు పెట్టమని 4 hours 24 గంటలు చేసుకుంటారు. అవును సార్. అవును. వీళ్ళకి జబ్బు లేటానికి అయితే ఏం చేస్తారు, వీళ్ళందరూ పేషెంట్లు అయిపోతుంటారు బాబు. వీళ్ళకి పిల్లలు ఉంటారు కదా, భర్తలు భార్యలు ఉంటారు కదా, వీళ్ళకి కూడా కుటుంబం ఉంటుంది కదా. సో ఏదైనా కానీ వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. మన త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను తిరగాలి నిర్ణయిస్తున్నా. ఓకే సార్. ప్రతి చోట మన టీంని తీసుకెళ్దాం, ఎక్కడెక్కడ లైవ్లు ఇచ్చేద్దాం. ఓకే సార్. డాక్టర్ గారు 4 గంటలు చాలా హాస్పిటల్లో 1 గంటల ఇంటికి వెళ్ళిపోతున్నాయంట. సో మన అవి కూడా అన్ని లైవ్ ఇద్దాం, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు వీళ్ళని ఒకటో ఇబ్బంది పెడితే మనం 100 మందిని ఒకేసారి కెమెరాలు పెట్టిద్దాం, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే రవీంద్ర, మీరు బాగా నడిపిస్తున్నారు. వీళ్ళ కోసం ఎంతో శ్రమ తీసుకొని ఎంతో ఖర్చుతో అయినా కానీ మీరు మన స్టాఫ్ అంతా కూడా చేస్తాను. మీకు కూడా ప్రత్యేక అభినందనలు. మీకు థ్యాంక్ యూ సార్. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన టీం తరఫున. అలాగే ఈ రకమైనటువంటి అంటే వైద్యాధికారులు ఎవరైనా సరే సమీపంలో లేకపోయినా వారి డ్యూటీ టైమింగ్స్ చేంజ్ అయినా వారి ఇష్టం, వస్తారు వెళ్తారు అన్నట్టుగా ఉంటుంది. కానీ అటువంటి వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు.